అందరికీ నమస్కారం. కుప్పకూలిన నిర్మాణం 60 మంది ప్రాణాలకు ప్రమాదం. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. కోల్కతా నగరంలోని తారాతల ప్రాంతంలోని బుధవారం మధ్యాహ్నం భారీ ప్రమాదం అయితే జరిగింది. అక్కడ నిర్మాణంలో ఉన్న ఒక గిడ్డంగి షెడ్ పేక మేడలా కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ 50 నుండి 60 మంది వరకు కూలీలు పనిచేస్తుండగా కంటి రెప్పపాటులోని భారీ శిథిలాల కుప్ప కింద చిక్కుకుపోయారు. ఈ ఘటన తీవ్రత దృష్ట్యా సహాయక చర్యల కోసం స్థానిక యంత్రాంగంతో పాటుగా సైన్యాన్ని కూడా రంగంలోకి దించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఆ గిడ్డంగిలోని నిర్మాణ పనులు జరుగుతుండగా ఆ భవన నిర్మాణం ఒక్కసారిగా కూలిపోయిందని చెప్తున్నారు. అయితే చెక్కుపోయిన వారు కేకలు విన్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అయితే చేపట్టారు. సమాచారం అందిన వెంటనే కూడా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరియు విపత్తు నిర్వహణ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. అప్పటి వరకు 6 నుండి 7 మంది కార్మికులు మాత్రమే శిథిలాల నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. చివరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే భారీ ఇనుప దూలాలను కత్తిరించడానికి గ్యాస్ కట్టర్లను, అలాగే శిథిలాలను తొలగించడానికి క్రేన్లను కూడా ఉపయోగించారు. నివేదికల ప్రకారం శిథిలాల కిందకు చిక్కుకుపోయిన కార్మికుల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. పరిస్థితిని పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బనాలో ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న రాష్ట్రపతి ఇంద్రనీల్ ఖాన్, అలాగే బీజేపీ నేత రాకేష్ సింగ్ కార్మికుల ప్రాణాలను కాపాడడమే ముఖ్యమని పేర్కొన్నారు. మంగళవారం కురిసిన భారీ వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న ఆ కట్టడం బలహీనపడింది అని అనుకుంటున్నారు. అయితే అదే సమయంలోని భద్రతా పరిమాణాలు విషయాల్లో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారన్న అంశంపైన కూడా తీవ్రమైన ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ 50 మంది కూడా సురక్షితంగా బయటకు రావాలని కోరుకుంటున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.